బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని బర్కత్పురాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించలేదనే కారణంతో నడి రోడ్డులో మధురిక అనే ఇంటర్ విద్యార్థినిపై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన మధురిక పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే మలక్పేట యశోద ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా మధురికను ఆ యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నట్టు తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నాడు తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఇక మధులికపై భరత్ అనే వ్యక్తి దాడి చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మధులిక పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ సంజన. ఎర్రగడ్డలోని మాధవ్పై తన తండ్రి కిరాతకం దాడి మరో ఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. ఈ రోజు ఏదైతే బర్కత్పుర కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్కత్పురలో నడి రోడ్డు పైన మధువిల అనే అమ్మాయి పైన భరత్ అనే యువకుడు కొబ్బరి బోండ్ల కొట్టే కత్తితో దారుణంగా దాడి చేయడం జరిగింది. అయితే ఆమెకు ఉటావుటిగా స్థానికులు 108 ఫోన్ చేసి తర్వాత అక్కడి నుంచి మలక్పేట యశోదకు కూడా తరలించడం తెలుస్తుంది. అయితే పూర్తిగా గతంలో అనేక మార్లు మధువిల అమ్మాయిని మొత్తం పూర్తిగా ప్రేమ కోసం అని చెప్పి ఒత్తిడి కూడా చేయడం జరిగింది. అయితే ఏ విధంగా అయితే తనను ఖచ్చితంగా ప్రేమించాలని చెప్పి ఆమెపై ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో మధువిల తల్లిదండ్రులకు ఇంట్లో సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అమ్మాయి తల్లిదండ్రులు కూడా భరత్ పైన గతంలో కూడా గొడవ జరిగిందని చెప్పవచ్చు. అయితే గొడవ జరిగిన నేపథ్యంలోనే తన తల్లిదండ్రులకు చెప్తావా అని చెప్పి ఈ రోజు ఉదయం అమ్మాయి పైన దాడి చేయడం జరిగింది. అమ్మాయి పరిస్థితి అయితే చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. యశోద హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో కూడా ఆమె తరలించినట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే చూస్తున్నట్లయితే రోజు ప్రేమ ఉన్మాదులు అయితే రెచ్చిపోతున్నారని చెప్పవచ్చు. అటు తల్లిదండ్రులకు చెప్పినా కానీ తర్వాత ఈ విధంగా చెప్పడం ఏంటిదని చెప్పి రెచ్చిపోయిన ఉన్మాదుల పైన ఇటు ఇలాంటి వాళ్ళపైన ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తే మటుకు ఎదుటి వాళ్ళు తర్వాత మళ్ళీ ఇలాంటి దాడి చేయడానికి కూడా భయపడతారని చెప్పి కూడా అటు కుటుంబ సభ్యులు కూడా వేడుకుంటున్నారు తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా అయితే భరత్ను కఠినంగా శిక్షించాలని చెప్పి అమ్మాయి తల్లిదండ్రులు కూడా పోలీసులను కూడా కోరుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే కాచిగూడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాదాపు మూడు బృందాలుగా ఏర్పడి అతన్ని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇద్దరు మైనర్ కావడం నేపథ్యంలో ఈ విధంగా ఎలాంటి ఇంత పూర్తిగా ఇంత దారుణానికి పాల్పడతారని చెప్పి కూడా అటు తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఆమె మెరుగైన సేవ కోసం వైద్యం కోసం మట్టుకైతే ఇటు పోలీసు డీసీపీ వెస్ట్ జోన్ డీసీపీ రమేష్ కూడా పరామర్శించినట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే గోల్నాక కార్పొరేటర్ సిరిదేవి ఉందో ఆమె కూడా వెళ్ళి పూర్తిగా అమ్మాయికి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి కూడా ఆ కార్పొరేటర్ మలక్పేట యశోద హాస్పిటల్ కూడా పోయినట్టు తెలుస్తుంది. అయితే పూర్తిగా ఆ వైద్య మట్టం ఖచ్చితంగా అయితే ఉన్నత మెరుగైన వైద్యం అందించాలని చెప్పి అటు ప్రభుత్వం నుంచి కానీ తర్వాత ఇటు తల్లిదండ్రులు కానీ వైద్యులను కోరుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా అయితే ఇలాంటి వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో భరోసా సెంటర్ లో కూడా భరత్ పైన అంటే కౌన్సిలింగ్ ఇప్పించినట్టు కూడా సమాచారం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పూర్తిగా గతంలో ఎన్నిసార్లు చెప్పినా కానీ భరత్లో ఏదో మార్పు రాకపోవడం పైన ఇలాంటి దాడులు చేయడం పైన అతను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఇటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. సంజన, రైట్, థ్యాంక్ యూ రమేష్. బర్కత్పురాలో కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బర్కత్పురాలో కాలనీలో దుర్ఘటన జరిగింది. దాంట్లో ఒక మైనర్ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గరే ఉండే ఒక అబ్బాయి వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ వ్యవహారం నడిచినట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని రోజుల నుంచి మాటలు లేవని దాని తర్వాత ఈ అబ్బాయి ఒక విధమైన ఉన్మాదానికి లోనైపోయి కత్తితో ఈ అమ్మాయిపై దాడి చేసి కాలేజీకి వచ్చినప్పుడు ఇంటి పక్కనే ఉన్న
సందులోకి ఇంటి నుంచి దాదాపు 10-15 మీటర్లు ఉంటుంది. చుట్టుపక్కల సందులోకి లాక్కెళ్ళి కత్తితో దాడి చేసి తీవ్రమైన గాయాలు చేశాడని అమ్మాయి కోలుకుంటుందని ఆశిస్తున్నాను. ఇంతవరకు మేము దర్యాప్తు చేసి అబ్బాయిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అబ్బాయి పేరు భరత్ అని తెలిసింది. దాడి చేసిన భరత్ డిగ్రీ చదువుతున్నాడు, 19 సంవత్సరాలని తెలుస్తుంది. అమ్మాయి మాత్రం మైనర్. బాబాయ్ ఒక 10 ఫీట్స్ డిస్టెన్స్ ఉన్నాయి సార్. ఇక్కడ దగ్గర మూడమల్ దగ్గర తిరిగి వచ్చారు సార్. ఎన్నికై అటాక్ చేయలేదు. ఆ పిల్లల్ని మేబీ అరుగు మీద వాళ్ళు వేసి కత్తితో పొడుచుకుంటాం. కాలేజీకి వెళ్తున్నారు సార్. ఇంట్లో నుంచి రెడీ కాలేజీకి వెళ్తున్నారు. ఆ కాలేజీ ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చే ముందు వెనక నుంచి వచ్చి అటాక్ చేసి వాళ్ళని చాలా ఇంకా బాడీ మొత్తంలో ఉన్నాయి సార్. అన్ని ఇది చేసినారు సార్. ముందే ఆర్గ్యుమెంట్ చేసి మేము ఏం చేసినామంటే మందలిచ్చినాం సార్. ఒకసారి మన తల్లిదండ్రులకు కూడా పిలిచి చెప్పినాం, బాబాయ్ ఇట్లా చేస్తుంది పని బాబు అని. సరే మా బాబాయ్ మేము కంట్రోల్ పెట్టుకుంటామని చెప్పారు సార్. తర్వాత కూడా అదే చేస్తే పాప తట్టుకోలేక షీటింగ్ వరకు ఇస్తే షీటింగ్ వాళ్ళు స్పందించే వాళ్ళు వచ్చి వాళ్ళని వాళ్ళ ఫాదర్ బ్లడ్ ఎక్కించడము ఇప్పుడు తొందరలో ఇప్పుడు ఈరోజే ఆపరేషన్ కూడా అవసరం అవుతుంది. పెద్ద మేయర్ సర్జరీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత కూడా ప్లాస్టిక్ సర్జరీ ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. అంటే అమ్మాయి కండిషన్ బట్టి ఇప్పుడు ఇంకా కూడా ఏం చెప్పలేం, సీరియస్ అయితే ఉందని చెప్తున్నారు.